హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి నీలు. ఇంకా ఈరోజు వీడియో ఏం తెలుసా, చికెన్ మసాలా నా స్టైల్లో ఎట్లా చేస్తాను అన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి, టేస్టీగా ఉంటుంది, ఇంకా సింపుల్ కూడా. ముందుగా బాండ్లీని స్టవ్ పైన పెట్టేసేసి బాండ్లీలోకి 1 గంట నూనె అయితే వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది చికెన్ కదా, సో నేను 1/2 kg చికెన్ అయితే చేస్తాను. ఇంకా నూనె వేసుకుని నూనె కాగినాక పుదీనా వేసేసుకోండి. పుదీనా కొంచెం వేస్తే సరిపోతుంది. పుదీనా వేసినాక నెక్స్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకుని చికెన్ వేసేసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే మగ్గియాలన్నమాట. ఇవి మగ్గే లోపల నేను మసాలాకైతే రెడీ చేసుకుంటాను. ఎప్పుడు అంతే, నేను ముందే రెడీ చేసి పెట్టుకోను, టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా చికెన్ ఫ్రై అయ్యేలోపు మసాలాకైతే రెడీ చేసుకునేద్దాం. మసాలాకి ఏమేమి కావాలంటే ఫస్ట్గా ఒట్టు కొబ్బరి, ఎండు కొబ్బరి అంటారు కదా, ఒక చిన్న పీస్ అయితే సరిపోతుంది. చిన్న పీస్గా కోసేసుకున్నాను. ఎండు కొబ్బరి, ఎర్రగడ్డ, కొత్తిమీర, పుదీనా, టొమాటో, అల్లం ఒక చిన్న 1/2 ఇంచ్, చెక్క, లవంగాలు వచ్చి ఒక 5 తీసుకున్నా, చెక్క వచ్చి చిన్న పీస్, ఒక ఫుల్ తెల్లగడ్డలు అయితే ఒలిచేసుకున్నాను. ఇవన్నిటిని కొంచెం వాటర్ వేసేసుకొని ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకోవాలా. స్మూత్ పేస్ట్ అయితే మనకి సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇంకా చూడండి, మసాలా వేసుకునే లోపల చికెన్ అనేది బాగా ఫ్రై అయింది కదా, ఒక 50% అయితే ఫ్రై అయి ఉంటుంది. ఇంకా మసాలా వేసేసేసి ఇదే జార్లోకి కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని అది కూడా ఆ నీళ్ళు కూడా పోసేసేసి బాగా కలేయండి, మాడిపోకుండా చూసుకోండి. బాగా కలేసినాక ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేయాలన్నమాట. 5 నిమిషాలు అయినాక నేను ఇక్కడ 1 స్పూన్ కారం పొడి అయితే వేస్తాను, ఇంకా 1/2 స్పూన్ ధనియాల పొడి. ఈ కారం పొడి, ధనియాల పొడి రెండు కూడా నేను ఇంట్లో చేసుకోండేవే. ఇంకా సాల్ట్, మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసేసి ఇవన్నిటిని బాగా మిక్స్ చేయండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే బాగా మగ్గించండి. మగ్గినాక చూడండి, కన్సిస్టెన్సీ గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు మీరు మీ కన్సిస్టెన్సీకి ఎంత కావాలో అంత నీళ్ళు అయితే పోసుకోండి. ఎప్పుడే కానీ మసాలా చారులో కొంచెం థిక్గానే ఉండాలా. రాగి ముద్దలోకి, చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది కదా, ఎక్కువ వాటరీగా ఉండకూడదు. సో మీ కన్సిస్టెన్సీకి సరిపోయేంత నీళ్ళు అయితే పోసేసుకొని బాగా కలిసి ప్లేట్ అయితే క్లోజ్ చేయండి. ఇంకా చికెన్ ఉడికే లోపల నేను దోసకాయ, ఎర్రగడ్డ అయితే కట్ చేసుకుంటాను. నాకు ఎప్పుడు కూడా నాన్ వెజ్ ఐటమ్స్లోకి ఈ రెండు కంపల్సరీగా ఉండాలా. చూడండి, ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాము. చికెన్ ఉడికిందంటే మనకి సాంబార్ రెడీ అయిపోయినట్లే. ఇంకా నేను ఎప్పుడు కూడా చికెన్ని ఉడికిందా లేదా అని తినే చూస్తాను. ఈ తినేదాని నుంచి మనకి ఉప్పు కారం బాగా సరిపోయిందా, ఉడికిందా రెండు కూడా తెలిసిపోతుంది కదా. సో పర్ఫెక్ట్గా ఉడికింది. టేస్ట్ అయితే స్పైసీగా సూపర్గా ఉంది. ఇంకా కన్సిస్టెన్సీ చూడండి, ఈ మాదిరిగా ఉంది. సో ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే నేను రాగి ముద్ద ఇంకా రైస్, చికెన్ అయితే చేసేసినాను. సో నా డిన్నర్ అయితే ఫినిష్ అయిందన్నమాట. ఎప్పుడు చికెన్ తిన్నా సరే నిమ్మకాయ అయితే పిండేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా నాన్ వెజ్ తినే వాళ్ళకి, అట్లా వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది. ఇంకా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్